హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే నిన్న పెట్టినాను కదా వీడియో. ఆ వీడియోకి కంటిన్యూ అనమాట. ఇంకా క్లీనింగ్ పైది పెట్టలేదు కానీ కింద క్లీనింగ్ చేసుకోవడం పెట్టినాను. అవన్నీ తోముకోవడం, ఇంకా అంతా సర్దుకోవడం, ఇంకా ఉంటాయి కదా మనకి ఇత్తడివన్నీ ఫస్ట్ తోముకోవాలి. పీతాంబరము, అది విమ్ లిక్విడ్ కానీ క్లీనాలు కానీ, అదే మనం సామాన్లు తోముకునే లిక్విడ్ ఉంటుంది కదా, దాంతో అది కలిపి పీతాంబరంలో తోముతుంటా అనమాట. ఇంకా ఇక్కడనేమో అవన్నీ ఫస్ట్ అక్కడ దేవుంది అంతా సెల్ఫ్ మొత్తం అంతా మంచిగా వాటర్ వేసి తడి బట్టతో పొడి బట్టతో అట్లా తుడుచుకొని ఇంకా ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకా మాకు ప్లేస్ ఇంకా అక్కడే అనమాట ఉండేది. అక్కడ అన్నీ పెట్టేసుకొని ఇంకా అక్కడ స్టవ్ పక్కనే పెట్టుకుంటాను. ఇంకా ఉన్న ప్లేస్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఇంకా లేనిది మనకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఎందుకంటే అక్కడ కింద కూర్చోవాలంటే, కింద కూర్చొని లేయాలంటే ఇంకా టైం అంతా వేస్ట్ పోతుంటుంది. అట్లా నించొని చేసుకుంటే అన్ని పనులు చకాచకా చేసేసుకోవచ్చు అనమాట. బయట ఏమన్నా పని ఉన్నా, ఇంకా అట్లా వంట పని, స్టవ్ మీద ఏమన్నా పెట్టుకున్నా అన్నీ టకాటకా అయిపోతాయి. ఇట్లా నించొని చేసుకుంటేనే. కూర్చున్నాం అనుకో, కూర్చోలేం, లేయలేం. ఇంకా టైం అంతా అక్కడికే సరిపోతుంది. తొందరగా అలసిపోతాం, యాసరికి వచ్చిపోతుంటుంది అనమాట. అందుకోసం నించొని చేసుకుంటేనే ఫాస్ట్గా చేయగలము. ఇంకా ఇక్కడ క్లీనింగ్ అవి 5కి ఏమో లేసినాను. క్లీనింగ్ అంతా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా పూజ దగ్గరికి వచ్చిన పూజ చేసేసుకోవాలా, మళ్ళీ వంట చేసేసుకోవాలా. చెప్తా ఉంటే ఇంకా ఎంత పని చేసినా ఇంకా అంతే. ఇవి గవ్వాలన్నమాట. నేను దేవుని గుట్లో ఒక గాజు బౌల్ ఉంటుంది, అక్కడ పెట్టుకుంటాను. గవ్వలు అయితే ఖచ్చితంగా మంచిదంట, లక్ష్మీ కదా గవ్వాలన్నా. గోమతి చక్రాలు అవన్నీ పెట్టేసుకుంటాను అనమాట. నేను దేవుని దగ్గర పెడతా గాజు బౌల్లో. ఇంకా ఆవు దూడ బొమ్మ అవన్నీ కూడా ఉంటాయిలేండి నా దగ్గర. అన్నీ అక్కడే కడుగుతుంటా. షింక్ మనకు మంచినీళ్ళ ట్యాప్ ఉంటుంది పక్కన. ఇంకా ఆ ట్యాప్ నుంచి మంచినీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళతో కడుగుతుంటాను అనమాట. ట్యాంక్ నుంచి ఒక ట్యాపు, మంచినీళ్ళది ఒక ట్యాపు ఉంటుంది. మోటార్ వేసినప్పుడు ఆ పైపులో ఉంటాయి కదా వాటరు, ఇంకా అవే వాడుకుంటుంటా. అవే చెట్లకు కూడా, తులసి చెట్టుకు వాటికి కూడా ఆ నీళ్ళే పోస్తుంటా అనమాట. ఇంకా నా దృష్టిలో అవి నిండు బిందె నీళ్ళు అన్నట్టు. ఇదేమో ఆవు బొమ్మ, బాగుంది. తిరుపతికి వెళ్ళినప్పుడేమో తెచ్చుకున్నా. కింద ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది. ఇది ఉంటే కూడా మంచిదంట ఇంట్లో. ఏది మంచిదంటే అది పెట్టేసుకుంటుంటాను అంతే. నాకు నచ్చిందంటే ఇట్లే ఉంటుంది అనమాట. చేసేసుకుంటుంటా, నాకు నచ్చితే చాలు ఇంకా పెట్టుకుంటా. నా మనసుకి నచ్చాలి, అనిపించాలి, తీసుకుంటుంటాను అనమాట. ఎవరో చెప్పినారు ఇంట్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామిది ఉంటే మంచిదని. ఇంకా తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అది కూడా తెచ్చుకున్నాను అనమాట. అట్లా మంచివి ఏమన్నా చెప్తే ఎవరైనా సరే, వీళ్ళు చెప్తే వినాలనా, వాళ్ళు చెప్తే వినాలనా అని ఇవ్వకైతే వెళ్ళా. నాకు నచ్చిందంటే తెచ్చుకుంటా అంతే. అదే నా మెంటాలిటీ అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కింద చేసిన పూజ మాత్రమే, పైన చేసినది ఇంకా ఉంది. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది కిందది మాత్రమే అనమాట. కింద పూజ చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఎంత కష్టం చేసినా ఇట్లా దీపాల వెలుగులో స్వామిని చూసుకుంటే నాకైతే ఇంకా చాలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.